రేవంత్ రెడ్డి అయినా సరే, మొన్న కేసీఆర్ అయినా సరే, తెలంగాణ పునర్నిర్మాణం అని, తెలంగాణకు సరికొత్త అభివృద్ధి నమూనా ఉంటదని అన్నారు గదా! కేసీఆర్ మూసీ గురించి మాట్లాడినప్పుడు ఇండ్లు కూలుస్తాననలేదు గదా! మరి ఈయన వచ్చి దీన్ని దాన్ని తీస్తామనడం వెనక అంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నిజానికి కేసీఆర్ కూడా అనకముందే మేము ఆంధ్రజ్యోతిలో నేను పనిచేస్తున్నప్పుడు నేను మా మిత్రులు మా విలేకరుల బృందం అంతా కలిసి హైదరాబాద్ గురించి రకరకాల స్టోరీలు వేసే ప్లాన్ చేస్తున్నప్పుడు ఎందుకు హైదరాబాద్లో మూసీ అనేది ఇట్లా ఒక అందమైన ఆకర్షణగా లేదు, ఎందుకు అట్లా క్షీణించిపోయి ఉంది అనే ఉద్దేశంతో గుజరాత్లో సమర్పతి, లండన్లో థేమ్స్, ఇట్లా నదులు ఉన్నటువంటి నగరాలలో పరిస్థితి ఎట్లా ఉందని ఒక సిరీస్ చేసిన ఆంధ్రజ్యోతి ట్యాబ్లాయిడ్లో సిటీ హైదరాబాద్ ఎడిషన్లో చేసి వీళ్ళందరూ చేస్తారు కదా, మన దగ్గర ఎందుకు చేయకూడదని. యాక్చువల్గా ఈ మూసీ పునరుజ్జీవానికి సంబంధించి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పిన వాళ్ళు నేను కూడా ఉన్నా. కానీ మూసీ పునరుజ్జీవం కావాలంటే నా ఉద్దేశం మూసీలో మంచినీళ్ళు ఉండాలని, మూసీ చుట్టూ ఉన్నటువంటి ఎకాలజీ శుభ్రంగా ఉండాలని. అంతే తప్ప కాలక్రమంలో ఎక్కడ హైదరాబాద్లో నివాస ప్రాంతాల ఒత్తిడి, జీవనోపాధి కోసం వచ్చిన వాళ్ళకి స్థలం దొరకడం చాలా కష్టం అండి. నేను ఒక మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు, రోటీ కపడా और మకాన్ అని 3 చూసుకుంటే రోటీ కపడా ఏదో రకంగా దొరుకుతున్నాయి కానీ మకాన్ చాలా కష్టమైపోయింది కదా. హైదరాబాద్కు జీవనోపాధి కోసం వచ్చిన వాడు ఎక్కడ ఉండాలి? మనకు చాలా అది పెద్ద ఒత్తిడి. ఆ ఒత్తిడి నుంచి చాలామంది ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే, ఎక్కడ వీలుంటే అక్కడ నివాస ప్రాంతాలు వేసుకున్నారు. వాళ్ళని తొలగించేటప్పుడు వాళ్ళకు మెరుగైన జీవనోపాధిని ఇవ్వాలి. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం మూసీ దిగువన చెప్పిన ముసలంబాగ్ ప్రాంతాల్లో నది రివర్ బెడ్లో ఉన్నారని చెప్తుంది గవర్నమెంట్, కానీ నదికి ఆనుకొని జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్న వాళ్ళని తొలగించే ప్రయత్నం చేశారు, తొలగించారు కూడా బలవంతంగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర పట్టాలు ఏం లేవు. ఇప్పుడు మధు పార్క్ వాళ్ళు యాజిటేషన్ చేస్తున్నారంటే అది ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోటి, ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల అనుమతులతోని వాళ్ళు ఇల్లు కట్టుకొని దాని నుంచి మాట్లాడుతున్నారు. కానీ నదీ తీరాల్లో నివసిస్తున్న వాళ్ళకి రకరకాల ఎంటర్టైన్మెంట్స్ లేవు. అయినా కూడా వాళ్ళు ఆందోళన చేశారు. వాళ్ళ హక్కు గురించి, వాళ్ళ నగరంలో నివసించే హక్కు ఉంది కదా, నివాస హక్కు కోసం చేశారు. చేస్తే ప్రభుత్వం ఏదో వాళ్ళు తీసుకొచ్చి బలవంతంగా ఇక్కడ తాత్కాలిక పునరావాసంలో చేర్చారు. పునరావాసాల్లో వచ్చే సమస్య ఏంటంటే, ఒక మనిషి ఒక ఇంట్లో జీవిస్తున్నాడంటే ఒక స్ట్రక్చర్లో జీవిస్తున్నట్టు కాదు, ఒక పరిసరాల్లో జీవిస్తున్నట్టు. చుట్టుపక్కల మనుషులు ఉంటారు, మానవ సంబంధాలు ఉంటాయి, స్కూల్ ఉంటుంది, ఆసుపత్రి ఉంటుంది, పిల్లలకు స్నేహితులు ఉంటారు, బంధువులకు రాకపోకలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కలిసిందే ఇల్లు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే ఈ ఒక సాధారణంగా నదుల పక్కన ఉండి నివసించే వాళ్ళు ఇళ్లలో పని చేసుకోవడం, అటువంటి చిన్న చిన్న పనులు చేసుకునే కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన ఉపాధి అంతా కూడా వాళ్ళ సమీపంలోని మధ్యతరగతి కాలనీస్లో ఉంటుంది. వీళ్ళు ఇక్కడి నుంచి తీసేసి వేరే చోట వేస్తే వీళ్ళకి ఆ జీవనోపాధి వాతావరణం పోతుంది, ఆ సామాజిక వాతావరణం పోతుంది. అందుకే సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేయాలనేది అడుగుతున్నారు. గ్రామాల్లో రైతుల్ని తొలగించేటప్పుడు కేవలం ఆస్తి ఉన్న వాళ్ళకి మాత్రమే పరిహారం ఇస్తున్నారు కదా. భూమి లేని వాళ్ళకి, ఆస్తి లేని వాళ్ళకి ఏం పరిహారం ఇస్తున్నారు? ఒక వృత్తి చేసేవాడు, చేతి వృత్తి పని చేసేవాళ్ళు ఆ గ్రామం మీద ఆధారపడి వాడు బతుకుతున్నాడు కదా. వాడికి ఏమి ఆస్తి లేదు. వాడికి ఈ ఊరంతా వెళ్ళిపోయి ఇంకో చోట అక్కడ కొంతమంది సెటిల్ అయితే వీడు వాళ్ళ మీద ఆధారపడిన అయితే జీవనాధారం ఏమవుతుంది? అందువల్ల సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేయాలనే ఆ కాన్సెప్ట్ వచ్చింది. తెలంగాణకు అనివార్యం అన్నట్లు సార్ మీరు చాలా సీరియస్ ఇష్యూ. అవును, ఎక్కువ భూములు కోల్పోయింది మన దగ్గర. అవును, భూములు కోల్పోవడం అంటే భూములు కోల్పోవడమే కాదు, ఆ భూమి చుట్టూ ఉన్నటువంటి లైవ్లీహుడ్స్ అంటామే, మనుగడలు, జీవనాధారాలు, అవన్నీ కూడా పోతాయి. దాంట్లో నష్టపోయే వాళ్ళు కేవలం ఆస్తులు ఉన్న వాళ్ళే కాదు, ఆస్తులు లేని వాళ్ళు కూడా నష్టపోతారు. మధు పార్క్ ఉందనుకోండి, మధు పార్క్ మీద ఆధారపడి 100 మంది గృహ కార్మికులు, ఇతర పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరి నివాసాలు దగ్గరలో ఉన్నాయి. వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కేవలం బాధితులు అంటే గృహ యజమానులే కాదు. ఎన్ని ఉంటాయి సార్ దాంట్లో మధు పార్క్? 450. అంటే చిన్న గ్రామ పంచాయతీ. అవును, మామూలు విషయం కాదు. కానీ దాని మీద ఎంపీ అనుకుంటా సార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బఫర్ జోన్ లో కట్టుకున్నారు అని అంటున్నారు. అదే కిరణ్ కుమార్ రెడ్డి. ఏం సార్ అది కొంచెం క్లారిటీ ఇవ్వండి దానిపైన. ఆయనకి అవగాహన లేకుండా మాట్లాడండి. బఫర్ జోన్ ఏం కాదు అది. ఇప్పుడు బఫర్ జోన్ మీరు డిఫైన్ చేయొచ్చు. ఇవాళ 30 మీటర్లు అనొచ్చు, 50 మీటర్లు అనొచ్చు, రేపు పొద్దున ఇంకొక జీవో జారీ చేసి 100 మీటర్లు అనొచ్చు.
కానీ నువ్వు అనుమతి ఇచ్చినప్పుడు ఆ ఇల్లు కట్టినప్పుడు బఫర్ జోన్ ఏంటి, రూల్ పొజిషన్ ఏంటి అనేది ముఖ్యం. ఎప్పుడు సార్ అది కట్టింది? 2006-7 ఆ ప్రాంతం, అంటే ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు 9 మీటర్ల రాజశేఖర్ సీఎం, అప్పుడు ఆ? వైఎస్ఆర్ సీఎం. 9 మీటర్లే ఉంది అప్పుడు బఫర్ జోన్. ఈవెన్ 2010-11లో కూడా 9 మీటర్లే ఉంది నదికి. మరి ఈ మధ్య కాలంలో 30 మీటర్లని రీడిఫైన్ చేశారు. మళ్ళీ ప్రాజెక్టు కోసం అని 50 మీటర్లని ఇప్పుడు ప్రాజెక్టుకు వచ్చినటువంటి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఒకటి ఉంది, దాంట్లో 50 మీటర్స్ కౌంట్ చేయాలన్నారు. ఇంకా అవసరాన్ని బట్టి 50 మీటర్స్ కౌంట్ చేసి మీరు ఆలోచించండి, లంగరౌస్లో కానీ ఆ ప్రాంతంలో ఎక్కడైనా వెళ్ళిపోతే అటు ఇటు ఎనీ రోడ్ పక్కన రోడ్లే ఉండవు అసలు, రోడ్లే ఉండవు. కాబట్టి ఆయన ఏదో హరీష్ రావు వీళ్ళు విశ్వేశ్వర రెడ్డి మాట్లాడారు, దానికి కౌంటర్ ఇవ్వాలని ఆయన ఇస్తున్నారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో పాయింట్ లేదు. కానీ ఒకటి జరిగింది ఇక్కడ, నదీ పరివాహక ప్రాంతం పైన ఉన్న వాళ్ళు అడ్డుకోవడం వలన మురికి నీళ్ళు ఒకటైతే నీళ్లు రావడం లేదు అన్న దాంతో రైతులను తీసుకొచ్చి ప్రొటెస్ట్ చేయించినట్లు వార్తలు వచ్చినాయి అప్పట్లో. దీన్ని ఏ తరహా వ్యవహారం అనుకోవాలి దీన్ని? ఏం లేవు, ఒక ప్రజల మీదకి ఇంకో ప్రజలను ఉసుగొల్పడం తప్ప ఇంకోటి ఏం కాదు. కానీ ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్టు కదా అంతే. మరి అది ఇప్పుడు భువనగిరిలోను చౌటుప్పల్లోను మొత్తం ఈ ఉప్పల్ దగ్గర నుంచి అటువైపు ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి అక్కడ వస్తున్న మూసీ నీళ్లు చాలా కలుషితమైన నీళ్లు వస్తున్నాయి. అది సమస్యనే, వాళ్ళకి చాలా పెద్ద సమస్య. కానీ దానికి హైదరాబాద్లో నదీ తీరంలో ఉంటున్న వాళ్ళు కానీ, పట్టాలు లేకుండా ఉంటున్న వాళ్ళు కానీ, పట్టాలతో ఉంటున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళు బాధ్యులు కాదు కదా. హైదరాబాద్లో మురికి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అనేది బేసిక్ మురికి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? పారిశ్రామిక వ్యర్థాలు ఉన్న వాటిని ఎందుకు నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు? ఎందుకు నాలాలన్నీ చెరువులన్నీ పాడైపోయినాయి? మూల కారణం అక్కడ ఉంది కదా. మూల కారణం మూసీ నది పాడైవటానికి అనంతగిరి దగ్గర నుంచి హైదరాబాద్ దాకా ఉన్న మార్గంలో ఉన్న ఆక్రమణలో ఒక కారణం. ఇంకోటి హైదరాబాద్ మూసీ నది ప్రవాహంలో కలిసేటువంటి హైదరాబాద్లో ఉండే అసంఖ్యాకమైన చెరువులు, నాలాలు కలుషితం కావటం ఇంకో కారణం. ఈ రెండింటిని పరిష్కరించకుండా మూసీని నువ్వు ఎట్లా బాగు చేస్తావు?